నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఈయన ఏం చేసినా సంచలనమే. కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన హాట్ టాపిక్ గా మారారు. అలాంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలో పెను తుఫాను సృష్టిస్తున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా రేవంత్ రెడ్డి నా మీద గట్టి నిఘా పెడుతున్నారు, ఇంటెలిజెన్స్ నుంచి సీక్రెట్ రిపోర్టులు తెప్పించుకుంటున్నారు అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిఘా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి అంటే అంత భయమా, లేక రాజగోపాల్ రెడ్డి మళ్ళీ పార్టీ మారబోతున్నారనే అనుమానమా? ఈ స్టోరీలో మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నా, స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. అవును, రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన స్వయంగా ఏమన్నారంటే, ఈ మధ్య కాలంలో నేను ఏం మాట్లాడినా అది పెద్ద సెన్సేషన్ అవుతోంది. నేను ఏ ఊరెళ్తున్నాను, ఎవరిని కలుస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనే విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టినిగా పెట్టారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నా ప్రతి కదలికపై సీక్రెట్ రిపోర్టులు తెప్పించుకుంటున్నారు అని ఓపెన్ గా కామెంట్ చేశారు. ఒక అధికార పార్టీకి చెందిన కీలక నేత, అది కూడా బలమైన కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి తన సొంత ముఖ్యమంత్రి పైనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ శ్రేణులను సైతం విస్మయానికి గురి చేస్తోంది. అసలు రాజగోపాల్ రెడ్డిలో ఇంత అసహనానికి, ఈ స్థాయి వ్యాఖ్యలకు కారణం ఏంటి? దీని వెనక ఉన్న ప్రధాన కారణం మంత్రి పదవి. మీరు విన్నది కరెక్టే, మంత్రి పదవి దగ్గరే ఈ గొడవంతా స్టార్ట్ అయింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకునే సమయంలో పార్టీ అధిష్టానం ఆయనకు ఒక గట్టి హామీ ఇచ్చిందని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చారట. తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన వెంకట్రెడ్డికి మంత్రి పదవి దక్కింది, కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం మొండి చెయ్యి ఎదురైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ మాట వచ్చినప్పుడల్లా రాజగోపాల్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇష్టం లేదో, లేక పైన అధిష్టానం కనికరించట్లేదో తెలియదు, కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం మంత్రి పదవి అందరి ద్రాక్షలాగే మారిపోయింది. అప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన అంతర్గతంగా డిమాండ్ చేస్తున్నా అధిష్టానం నుంచి కానీ సీఎం నుంచి కానీ ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆయనలో అసహనం రోజు రోజుకు పెరుగుతోంది. కేవలం మంత్రి పదవి రాలేదనే బాధ మాత్రమే కాదు, రాజగోపాల్ రెడ్డి పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని తప్పులను, లూప్ హోల్స్ ను కూడా ఓపెన్ గానే ఎత్తి చూపుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై, పాలనా తీరుపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఆయనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి ఇలాగే ఓపెన్ గా మాట్లాడితే ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతింటుందని, అందుకే ఇంటెలిజెన్స్ నిఘా ద్వారా ఆయన ఏం ప్లాన్ చేస్తున్నారో ముందే తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి పట్టుంది. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఆ తర్వాత సీఎం అయ్యే వరకు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ తో ఆయనకు అంతర్గత యుద్ధం సాగుతూనే ఉందన్నది విశ్లేషకుల నుంచి వస్తున్న మాట. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఏకమైతే తన సీటుకే ఎక్కడ ఎసరు వస్తోందనని రేవంత్ రెడ్డి భయపడుతున్నారా అన్న అనుమానాలు కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి ఇలా నిఘా పెట్టడంపై అసంతృప్తి చెంది భవిష్యత్తులో మళ్ళీ పార్టీ మారే ఆలోచన ఏమైనా చేస్తున్నారా, అందుకే రేవంత్ రెడ్డి అలర్ట్ అయి నిఘా పెట్టారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తానికి సొంత పార్టీ ఎమ్మెల్యే, అది సీనియర్ నేత అయిన రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి నిఘా పెట్టడం, దానిని రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గా లీక్ చేయడం తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కాకా రేపుతోంది. మరి ఈ వివాదం ఎక్కడితో ఆగుతుందా, లేక అధిష్టానం జోక్యం చేసుకొని రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి కూల్ చేస్తుందా? అసలు రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు అన్నది కూడా చూడాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.